హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భారతరత్న అనే అవార్డ్స్ను మొత్తం ఈ సంవత్సరం అత్యధికంగా 5గురికి భారతరత్న అనేది కేటాయించారు. మొత్తము 5గురు. దీంట్లో మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ 49వ అవార్డు, 50వ అవార్డు ఎల్కే అద్వానీకి కేటాయించారు. 51వ అవార్డు ఎంఎస్ స్వామినాథన్కి, ఈ విధంగా 52వ అవార్డు, 53వ అవార్డు, ఇలా అందరికీ మొత్తము 55 అవార్డు మొత్తం చేరాయి. వీటిలో భాగంగా 50వ భారతరత్న అనే అవార్డు ఎల్కే అద్వానీకి అందిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిత్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు. వీరు అద్వానీకి ఇంటికి వెళ్ళి ఈ భారతరత్నాన్ని అందించారు. ఇక చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ అగ్రనేత అయిన రాజకీయ కురువృద్ధుడైన ప్రధాని ఎల్కే అద్వానీకి భారతరత్నాన్ని ఇంటికి వెళ్ళి సాదరంగా అతనికి అందజేశారు. ఈ ప్రధానిగా నిలబడకపోవటం రాష్ట్రపతికి అగౌరవం అని ఈ విధంగా చేశారు. దీంతో దేశ పురోభివృద్ధికి అద్వానీ అవిరళ కృషి చేశారు. అలాంటి వ్యక్తికి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాన్ని అందించడం దేశానికి ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. జీవితమంతా తమ పరిశోధనల కోసం దారబోసిన మహిళ అన్న కారణంగా గుర్తింపుకు నోచుకొని కథ సిసిలియో పేవ్ది. ఈ సిసిలియో 100 ఏళ్ల క్రితం ఆమె చేసిన పరిశోధనలే ఈ రోజుకి ఆస్ట్రోఫిజిక్స్లో మనకి దారి చూపుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఈమె మినుకు తారల గుట్టు విప్పిన తొలి మహిళగా చరిత్రలో రికార్డులు సాధించింది. ఈ శాస్త్రవేత్తలు నమ్మిన విషయాన్ని ఈమె పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ, మన భూమిలాగానే నక్షత్రాలు ఉన్నాయని, మట్టి, ఆక్సిజన్ వీటికి సంబంధించిన అంశాలను ఈ సిసిలియా అనే పరిశోధకురాలు కనీసం ఇంత రీసెర్చ్ చేసినా కానీ ఈమెకి ఇప్పటి వరకు గుర్తింపు లేదని ఈ విధంగా ఈమె గురించి ఒక కథనం అనేది పేపర్లో రావడం జరిగింది. సిసిలియా ఫైనే అనే కథనంతో ఇది ముద్రితమైంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో మొత్తం 133 మంది బరిలో నిలిచారు. మొత్తం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 50 నియోజకవర్గాలు అనేవి ఉన్నాయి. మిగిలిన 10 ఇంటికి ఏకగ్రీవకం చేశారు. మొత్తం ఇక్కడ చూసినట్టయితే 8,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ అరుణాచల్ ప్రదేశ్లో 8,86,848 మంది ఓటర్లు ఉండగా 2,226 పోలింగ్ బూతులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 228 పోలింగ్ బూతుల కేంద్రాలను సిబ్బంది కాలినడకనే వెళ్లాల్సి ఉంది. ఈ 480 పోలింగ్ స్టేషన్లకు మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండనందువల్ల 588 కేంద్రాలలో క్లిష్టమైనవి, అందులోనూ 443 కేంద్రాలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా 1,400 మంది ఓటర్లు ఇక్కడ ఉండటంతో భారత ఎలక్షన్ కమిషన్ వీరికి సన్నాహకాలు చేస్తుంది. ఇక పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో మొత్తం 80 మంది కొత్తవారే ఉండటం, వీటిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవారు 19 మంది బరిలో ఉండటం, 17 మంది తొలిసారిగా బరిలో దిగుతుండటం గమనార్హం. బెంగాల్లో తుఫాను బీభత్సం అనేది సృష్టించింది. ఈ తుఫాను దాటికి దాదాపుగా 4 మృతి చెందారు, 100 మంది గాయపడ్డారు. ఇక కొన్ని జిల్లాల్లో, కొంత ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల కారణంగా 4 మృత్యువాత పడగా మొత్తం 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలియజేశారు. ఈ పలు చోట్ల బలమైన గాలులతో వడగళ్ళు పడటంతో అనేక గుడిసెలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా కొన్ని చోట్ల చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, పలు రకాల కాలనీల్లో అంధకారం అనేది అలముకుంది. ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు బీభత్సం అనేది సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన క్షుద్బాధతో దాదాపుగా 2 కోట్ల మంది వెలవెలలాడుతున్నట్టు వాతావరణ మార్పుల వైపరీత్యం కారణమంటూ తెలిపారు. దీంట్లో జెవిన్ ఎన్క్యూబ్ 30 సంవత్సరాల వ్యక్తి గట్టిగా అరిచింది. తన వాటా తన కింద వచ్చిన వంట నుండి ఆమె జాగ్రత్తగా ప్లాస్టిక్ బాటిల్లో ఒడిసి పట్టుకుంది. ఈ విధంగా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో పలు భాగాల్లో దుర్భిక్షం తాండవిస్తుంది. గ్రామీణ జింబాబ్వేలో 27 లక్షల మంది బాధితులు ఆదుకునే లక్ష్యంగా ఈ ఏజెన్సీ అనేది పనిచేస్తుంది. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అమెరికాకు చెందిన యుఎస్ఏఐడి యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇక్కడ ఆహార పంపిణీ కేంద్రాలను నిర్వహిస్తుంది. క్షుద్బాధతో బాధపడుతున్న వారిని సగానికి పైగా ఉన్న వారిలో పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు యూనిసెఫ్ తెలిపింది.
ఇది క్లిక్ ఇయర్ అనే ఒక ట్రెండింగ్ కథను, దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీంట్లో చూసినట్టయితే క్లిక్ ఇయర్ ట్రెండ్ సామాజిక మాధ్యమం ఎక్స్ శనివారం విస్తృతంగా కనిపిస్తుంది. క్లిక్ ఇయర్ అని బోల్డ్ బ్లాక్ ఫ్యాంతర్లో రాసిన అక్షరాలను మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. దీనికి సంబంధించిన ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సాధారణంగా ఒక బాణం గుర్తు ఆల్ట్ టెక్స్ట్ లేదా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫీచర్ని చూపిస్తుంది. ఫోటోలు పోస్ట్ చేసే వినియోగదారులకు ఆల్ట్ను క్లిక్ చేసే సందేశాన్ని జత చేయవచ్చు. దీనికి సంబంధించిన ఫీచర్ను ఫోటో పోస్టులకు మాత్రమే పనిచేసే విధంగా ఉంది. వీడియో పోస్టులకు దీన్ని ఉపయోగించలేము. 2016లో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ను ఈ విధంగా పలు సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఇన్నోవేషన్లో క్రియేట్ చేశారు దీన్ని. క్యాన్సర్ నిర్ధారణ అయిన బ్రిటన్ రాజు చార్లెస్ III తొలిసారిగా బయటికి వచ్చారు. విండర్స్ క్యాజిల్లో పర్యటించిన రాణి కెమిల్లాతో కలిసి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా సెయింట్ జార్జ్ చాపెల్ వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణంగా పౌరులతో ఉల్లాసంగా గడిపారు. ప్రిన్స్ విలియం సతీమణి కేట్ మిడిల్టన్ మాత్రం ఈ సందర్భంగా క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా రాజకుటుంబంలో ఇద్దరు క్యాన్సర్ బారిన పడటం బ్రిటన్ వాసులను ఆందోళనకు గురి చేసింది. తొలిసారిగా కనపడ్డ తర్వాత అందరూ ఆనందం వ్యక్తం చేశారు. PIL ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం ఆధారిత రంగాల్లో మొత్తము 1,06,00,000 కోట్ల పెట్టుబడి అనేది దీనిలో పెట్టారు. అధికారికంగా గణాంకాలు వెల్లడించారు. ఇందుకు ఔషధ, సౌర మాడ్యూళ్ల రంగాలే సగానికి పైగా పెట్టుబడులు రాబట్టారు. IT, హార్డ్వేరు, వాహన విడిభాగాలు, టెక్స్టైలు, ACC, బ్యాటరీ స్టోరేజ్ వంటి రంగాలు సమున్నత అంతంత మాత్రమే ఉందని 2021లో ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ వ్యవస్థపైన వినిమయ వస్తువులు, టెక్స్టైలు, వైద్య పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ, స్టీల్, ఆహార పదార్థాలు, అధిక సామర్థ్యం కలిగిన ఈ సౌర PV మాడ్యూళ్లను అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ, డ్రోన్లు, ఔషధం వంటి 14 రంగాలకు చెందిన 1,97,000 కోట్లతో PLI పథకాలను ప్రభుత్వము ప్రకటించింది. దేశీయంగా సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి IOCతో పానాసోనిక్ భాగస్వామ్యం అనేది ఒప్పందం చేసుకుంది. జపాన్కు చెందిన పానాసోనిక్ గ్రూప్ సంస్థ దీనికి సంబంధించిన IOCతో జట్టు కట్టుతుంది. భారత విపణిలో త్రిచక్ర వాహన బ్యాటరీలతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు సంబంధించిన మరింత విస్తృతం అవుతుందనే అంచనాలతో దేశీయంగా బ్యాటరీలు తయారు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఇవి తయారు చేయబోయే సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, పవర్ టూల్స్, విద్యుత్ వాహనాల్లో వినియోగిస్తారు. 2046 కల్లా నికర కర్బన ఉద్గారాల్లో శూన్య స్థితికి తీసుకురావాలని IOC ఒప్పందంలో భాగంగా దీన్ని వెల్లడించారు. ఇక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO 41 జాతీయ అధ్యక్షురాలుగా జాయ్శ్రీ దాస్ వర్మ 2024 మార్చి 29న బాధ్యతలు స్వీకరించారు. ఈమె 2024-25 ఏడాదిలో ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్గా జాయ్శ్రీని ఇజ్రాయెల్ నియమించింది. వర్మ ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్గా జాయ్శ్రీని ఇజ్రాయెల్ నియమించింది. వర్మ కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్కు డైరెక్టర్గా ప్రస్తుతం ఈమె వ్యవహరిస్తున్నారు. జాయ్శ్రీ దాస్ వర్మ తేజస్ MK-1 శ్రేణిలో రూపొందించిన యుద్ధ విమానం LA-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. 2024 మార్చి 28న బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ప్రాంగణంలో ఈ ప్రయోగం అనేది తొలిసారిగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన
స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ నిర్వహించిన రాకెట్ స్టేజ్ 2 అనే పరీక్ష విజయవంతమైంది. దీనిని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా 2024 మార్చి 28న ఈ ప్రయోగం నిర్వహించారు. ఇక కేంద్ర ప్రభుత్వము అప్పులకు సంబంధించి 2023 డిసెంబర్ నాటికి 160.69 లక్షల కోట్లకు చేరాయి. 2023 సెప్టెంబర్లో ఇవి 157.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ నివేదికను తీసుకొచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ 2024 మార్చి 28న ఈ వివరాలను అనేది వెల్లడి చేసింది. ఇక స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం చూసినట్టయితే బోపన్న మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ని సొంతం చేసుకున్నాడు. బోపన్న వయసు పెరుగుతున్న కొద్దీ రోహన్ బోపన్న తన ఆట పదునెక్కుతుంది. ఈ భారత టెన్నిస్ స్టార్ విజయాల ఆకలి కొత్త గమ్యాల వైపు పయనిస్తుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి పురుషుల డబుల్స్లో గ్రాండ్ స్లామ్ గెలిచిన బోపన్న ఇప్పుడు మియామి ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్ 1000 ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా తన రికార్డు నిరుడు ఇండియన్ వేల్స్ టైటిల్స్ 44 ఏళ్ల బోపన్న మెరుగుపరుచుకున్నాడు. ఈ విజయంతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో తిరిగి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ బోపన్న ఎబ్డెన్ జంట 6-7, 3-7, 6-3, 10-6 తేడాతో రెండో సీడు డోడిగ్ క్రొయేషియా జట్టు ఆస్టిన్ అమెరికా పైన గెలిచి తొలి సెట్ను ట్రైబేకర్లో కోల్పోయిన తర్వాత బోపన్న జోడీ పుంజుకున్న అత్యధిక స్కోర్ చేసి వీరు విజయాన్ని చేజిక్కించుకున్నారు. రిత్విక్ నిక్కీ జోడీకి టైటిల్ అనేది సొంతం అయింది. వీరు సాస్ లూయిస్ ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ఛాలెంజింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి డబుల్స్ టైటిల్ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్ రిత్విక్ నిక్కీ కలియంద పునాచా ద్వయం ఛాంపియన్గా నిలిచింది. మియామి ఓపెన్ ఛాంపియన్ కోలిన్స్ ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మియామి ఓపెన్ WTA 1000 టోర్నీలో ఛాంపియన్గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7-5, 6-3తో ప్రపంచ 4వ ర్యాంకర్ రెబెకినా కజకిస్తాన్ పైన గెలిచింది. కోలిన్స్కు $11 లక్షల, 9,16,00,000 ప్రైజ్ మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లో స్టీఫెన్స్ తర్వాత మియామి ఓపెన్ టైటిల్ నెగ్గిన 6వ అమెరికన్ ప్లేయర్గా కోలిన్స్ గుర్తింపు పొందింది. ఇవి ఏప్రిల్ 1వ తేదీ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ అనే ఫైల్లో మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.